లూపింగ్ స్టేట్మెంట్స్. లూపింగ్ స్టేట్మెంట్స్ గురించి నేర్చుకునే ముందర మనకి ముఖ్యంగా తెలియాల్సిన విషయం ఏంటంటే ఇనీషియలైజేషన్, టెస్ట్ కండిషన్, మూడవది ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. ఒక ప్రోగ్రాంలో 1 to 5 నెంబర్స్ ప్రింట్ చేయమని చెప్పేసి అడిగాడు. ఒక ప్రాబ్లం ఏంటంటే 1 to 5 నెంబర్స్ ప్రింట్ చేయమని చెప్పేసి అడిగాడు. ఎలా ప్రింట్ చేయమన్నప్పుడు దీనికి మనం లూపింగ్ ఉపయోగించి ప్రోగ్రామ్ రాస్తాం. అలా రాసేటప్పుడు ఇనిషియలైజేషన్ ఏంటి అంటే ఎక్కడ మొదలు పెట్టాలి, లూపు కండిషన్ ఎక్కడ వరకు మనం లూప్ని రిపీట్ చేసుకుంటూ వెళ్ళాలి, ఏ కండిషన్ వరకు, మొదలు పెట్టిన దగ్గర నుంచి ఎండ్ చేసేంత వరకు ఇంక్రిమెంట్ చేసుకుంటూ వెళ్ళాలా, డిక్రిమెంట్ చేసుకుంటూ వెళ్ళాలా, ఈ మూడు విషయాలు మనం క్లారిఫై చేసుకోవాలి. 1 to 5 నెంబర్స్ ప్రింట్ చేయమన్నారు కదా. ప్రింట్ చేయమన్నప్పుడు ఇనిషియల్ వాల్యూ ఎంత 1. ఎంతవరకు ప్రింట్ చేయాలి, లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5 వరకును. అంటే మనం తీసుకునే వాల్యూ 5 వరకు లేదా 5 కంటే తక్కువ ఉండేంత వరకు మాత్రమే మనం కండిషన్ పెట్టుకోవాలి. 1 నుంచి 5 వరకు వెళ్ళాలంటే ఇంక్రిమెంట్ చేయాలి. ఇంక్రిమెంట్ అంటే +1. ఇప్పుడు అదే 5 నుంచి 1 వరకు ప్రింట్ చేయమన్నారు. 5 నుంచి 1 వరకు. సో 5 to 1 ప్రింట్ చేయమన్నప్పుడు ఇనిషియల్ వాల్యూ 5 అవుతుంది. అలాగే టెస్ట్ కండిషన్ ఏమవుతుంది, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1 అవుతుంది. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1 అవుతుంది. ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ డిక్రిమెంట్ -1 అవుతుంది. అలా కాకుండా 1 to 10 నెంబర్స్ ఈవెన్ నెంబర్స్ ప్రింట్ చేయమన్నారు. 1 to 10 ఈవెన్ నెంబర్స్ ప్రింట్ చేయమని అడిగాడు. అలా అడిగినప్పుడు ఈవెన్ నెంబర్స్ ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, 2 దగ్గర నుంచి. కాబట్టి ఇనిషియల్ వాల్యూ 2 అవుతుంది. టెస్ట్ కండిషన్ ఎంత వరకును, లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 10 వరకును. అంటే 2, 4, 6, 8, 10. ఓకే, ఇంక్రిమెంట్ ఎలాగా, +1 చేయకూడదు. ఎందుకంటే 2 తర్వాత 3 వచ్చేస్తుంది. 3 అనేది ఈవెన్ నెంబర్ కాదు కాబట్టి 2 ఇంక్రిమెంట్ చేయాలి. +2 మీన్స్ ఇంక్రిమెంట్ బై 2 అని. అలా కాకుండా 10 to 1 ఈవెన్ నెంబర్స్ ప్రింట్ చేయమన్నారు. 10 to 1 నెంబర్స్ ఈవెన్ నెంబర్స్ ప్రింట్ చేయమంటే ఇనిషియల్ వాల్యూ ఎక్కడ మొదలు పెట్టాలి, 10. ఎందుకంటే 10 అనేది ఈవెన్ నెంబర్ కాబట్టి. ఎంత వరకును, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1 వరకును. 1 అయినా తీసుకోవచ్చు, 2 అయినా తీసుకోవచ్చు. ఎందుకంటే 2 తర్వాత -2 తర్వాత 0 అయిపోతుంది కాబట్టి అక్కడైనా కండిషన్ ఫాల్స్ అవుతుంది. కాబట్టి ఇక్కడ కండిషన్లో 1 అయినా 2 అయినా ఏదైనా తీసుకోవచ్చు. ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ -2 డిక్రిమెంట్ చేయాలి. సో ప్లస్ అంటే ఇంక్రిమెంట్, మైనస్ అంటే డిక్రిమెంట్. ఇప్పుడు అలా కాకుండా మనకి 1 to 10 ఆడ్ నెంబర్స్ ప్రింట్ చేయమన్నారు. అంటే ఆడ్ నెంబర్స్ ఎక్కడ మొదలవుతాయి, 1 నుంచే మొదలవుతాయి ఆడ్ నెంబర్స్. ఎక్కడ వరకును, లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 10 వరకు. ఇది టెస్ట్ కండిషన్. ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఇంక్రిమెంట్ +2 1 +2 3 +2 5 +2 7 +2 9 అంతే. 10 దగ్గరికి వచ్చేసరికి టెర్మినేట్ అయిపోయి ఆగిపోతుంది. అలా కాకుండా 10 to 1 ఆడ్ నెంబర్స్ ప్రింట్ చేయాలి. సో ఇనిషియల్ వాల్యూ ఎంత, 10 అనేది ఈవెన్ నెంబర్ కదా కాబట్టి 10 తీసుకోకూడదు, 9 తీసుకోవాలి. 9 గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 1 తీసుకోవచ్చు. -2. ఇలాగ ప్రతి లూప్కి కూడా, అంటే ఒక సిరీస్ ఆఫ్ నెంబర్స్ ప్రింట్ చేయమన్నా లేదా ఒక స్టేట్మెంట్ని సిరీస్ ఆఫ్ టైమ్స్ ప్రింట్ చేయమన్నా సరే లూపింగ్ స్టేట్మెంట్స్ వాడాలి. అలా వాడేటప్పుడు ఖచ్చితంగా మనకి 3 ప్రాపర్టీస్ గుర్తుండాలి. ఏంటంటే ఇనీషియలైజేషన్ ఏంటి, టెస్ట్ కండిషన్ ఏంటి, ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ ఏంటి, ఈ 3 విషయాలు తెలుసుకోవాలన్నమాట. నౌ లెట్ us discuss about various looping statements. లూపింగ్ స్టేట్మెంట్లో మనకు 3 రకాల లూపింగ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఒకటి వైల్, రెండోది డూ వైల్, మూడోది ఫర్, నాలుగోది నెస్టెడ్ లూప్స్. నెస్టెడ్ ఇఫ్ అంటే ఇఫ్ విత్ ఇన్ ఇఫ్, నెస్టెడ్ లూప్ అంటే లూప్ విత్ ఇన్ లూప్. అంటే వైల్ లోపల వైల్ కానీ, డూ వైల్ లోపల డూ వైల్ కానీ, ఫర్ లోపల ఫర్ కానీ. ఇలాగ ఒక లూప్లో ఇంకొక లూప్ రాస్తే దాన్ని ఏమంటామంటే నెస్టెడ్ లూప్స్ అంటాం. మొట్టమొదట వైల్ చూద్దాం. వైల్ హియర్
వైల్లో మొట్టమొదటి పాయింట్ దీన్ని ఎంట్రీ కంట్రోల్ లూప్ అంటాం. వైల్ సిలో నేర్చుకున్నటువంటి సేమ్ సింటాక్స్, సేమ్ లాజిక్, సేమ్ ఆపరేషన్ జావాలో కూడా చేస్తాం. ఒక కండిషన్ చెక్ చేసుకుని అప్పుడు ఎగ్జిక్యూషన్ ఆఫ్ స్టేట్మెంట్స్లోకి వెళ్తుంది అనమాట. అంటే కండిషన్ ముందుగానే చెక్ చేసుకుని అప్పుడు బ్లాక్లోకి వెళ్తే కనుక దాన్ని ఎంట్రీ కంట్రోల్డ్ లూప్ అంటాం. వైల్ ఏమంటాం అంటే ఎంట్రీ కంట్రోల్డ్ లూప్ అంటాం. ఫస్ట్ is checks condition. First it checks condition, then block of statements will be executed. ఫస్ట్ కండిషన్ చెక్ చేసుకుంటుంది, అప్పుడు బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే, బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ will be executed only if condition is true. బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ఖచ్చితంగా ఏమవ్వాలి? కండిషన్ ట్రూ అవ్వాలి. ఎలాగో చూద్దాం. జనరల్ సింటాక్స్ initialization, while test condition, block of statements, అంతే. స్టేట్మెంట్ ఎండ్. సో ఫస్ట్ ఇనిషియలైజేషన్ జరుగుతుంది, తర్వాత కండిషన్ చెక్ చేసుకుంటుంది. ఇది ట్రూ అయితేనే బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ప్యారలల్ గా మనం డూ వైల్ గురించి కూడా నేర్చుకున్నాం. ఎందుకంటే కాంట్రాస్ట్ బిట్వీన్ వైల్ అండ్ డూ వైల్ అని అడగచ్చు. కాబట్టి ఇక్కడ డూ వైల్ గురించి కూడా చూద్దాం. డూ వైల్ ని ఎగ్జిట్ కంట్రోల్ లూప్ అన్నాం. అంటే ఒకసారి బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ అన్ని ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఎండ్లో మనకి కండిషన్ ఉంటుంది అనమాట. కండిషన్ ముందర ఉండదు, కండిషన్ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ తర్వాత ఉంటుంది. కాబట్టి దీన్ని ఎగ్జిట్ కంట్రోల్ లూప్ అన్నాం. ఎగ్జిట్ కంట్రోల్ లూప్ ఫస్ట్ block of statements will be executed, then it checks condition at block end. block end లో చెక్ చేసుకుంటుంది. ఇందులో ఉండే స్పెషాలిటీ ఏంటంటే బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఆర్ ఎగ్జిక్యూటెడ్ అట్లీస్ట్ వన్స్. కనీసం ఒకసారైనా ఎగ్జిక్యూట్ అవుతాయి. వెదర్ కండిషన్ ట్రూ ఆర్ ఫాల్స్. కండిషన్ ట్రూ అవని ఫాల్స్ అవని ట్రూ ఆర్ ఫాల్స్. ట్రూ అయినా ఫాల్స్ అయినా సరే బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ అన్ని కూడా ఒకసారి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇక్కడ చూడండి, ఇఫ్ బదులుగా వైల్ రాస్తాం అంతే. అయితే ఇఫ్కి వైల్కి తేడా ఏంటంటే కండిషన్ ట్రూ అయింది, బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ దగ్గరికి వెళ్తుంది, మళ్ళీ కండిషన్ దగ్గరికి వెళ్తుంది. ట్రూ అయితే బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్. ఇలాగా బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ అవుతాయి. ఎప్పటి వరకు? అంటిల్ సమ్ కండిషన్ బికమ్ ఫాల్స్. ఏ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ విల్ బి ఎగ్జిక్యూటెడ్ రిపీటెడ్లీ అంటిల్ సమ్ కండిషన్ బికమ్ ఫాల్స్. ఒక కండిషన్ మనం ఏదైతే స్పెసిఫై చేసామో
ఆ కండిషన్ ఫాల్స్ అయ్యేంత వరకు కూడా బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ అన్ని కూడా రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ అవుతాయి. దాన్నే లూపింగ్ అంటాం. లూపింగ్ తర్వాత దీని ఈ ఒక బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ అన్ని కూడా ఒకసారి ఎగ్జిక్యూట్ అయితే దాన్ని ఐటరేషన్ అంటాం. ఒక ఐటరేషన్ అంటాం. ఎన్ని ఐటరేషన్స్ మనకి రిపీట్ అవ్వాలనేది కండిషన్ మీద ఇనిషియలైజేషన్ మీద ఆధారపడి ఉంటుంది అనమాట. ఈ కండిషన్ ట్రూ అయిన సేపు కూడా ఐటరేటివ్గా బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ అన్ని ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి. ఎప్పుడైతే కండిషన్ ఫాల్స్ అయిందో ఎగ్జిక్యూషన్ నుంచి బయటకు వచ్చేస్తాం అనమాట. దీనికి జనరల్ సింటాక్స్. డూ స్టేట్మెంట్ బ్లాక్ డూకు పైన ఇనిషియలైజేషన్ చేస్తాం. ఇనిషియలైజేషన్ డూ స్టేట్మెంట్ బ్లాక్ వైల్ కండిషన్. వైల్ కండిషన్. ఇనిషియలైజేషన్ డూ స్టేట్మెంట్ బ్లాక్ వైల్ కండిషన్. ఇది జనరల్ సింటాక్స్ అన్నమాట. సో కాంట్రాస్ట్ బిట్వీన్ వైల్ అండ్ డూ వైల్ అన్నప్పుడు ఇంకా మనం ఈ పాయింట్స్ స్పెసిఫై చేయాలి. జనరల్ సింటాక్స్ కూడా రాసి తీరాలి, ఎందుకంటే సింటాక్స్ లో కూడా డిఫరెన్స్ ఉంటుంది కదా. కాబట్టి చూడండి, బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ ముందర వైల్ రాస్తే అది ఎంట్రీ కంట్రోల్ అయింది. బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ కి ఎండ్ లో మనం రాసాం కాబట్టి ఇది డూ అయింది అనమాట. రెండింటికి మనం ఎగ్జాంపుల్స్ చూద్దాం. క్లాస్ W క్యాపిటల్ వైల్ లూప్, ఒకటే వర్డ్ వైల్ లూప్. ఇంట్ I డిక్లేర్ చేసుకున్నాం. I ఈక్వల్స్ టు 1 వైల్ I లెస్ దాన్ ఈక్వల్స్ టు 10. ఇది ఇనిషియలైజేషన్, ఇది టెస్ట్ కండిషన్. ఓకే, నౌ system dot out dot println I ప్రింట్ అవుతుందండి. ఇక్కడ చూడండి I ప్లస్ ప్లస్ అని రాయాలి. ఫస్ట్ I ఈక్వల్ టు 1 అవుతుందండి. 1 లెస్ దాన్ ఈక్వల్స్ టు 10 ట్రూయే కదా. కండిషన్ చెక్ చేసుకుంటుంది I వాల్యూ 10 కంటే తక్కువ ఉందా లేదా. ఒకవేళ కండిషన్ ట్రూ అయింది అనుకోండి, ఏమని ప్రింట్ అవుతుంది, I అని ప్రింట్ అవుతుంది. అయిన తర్వాత ఏం జరగాలి, I ఇంక్రిమెంట్ అవుతుంది అనమాట. సో దిస్ ఈజ్ లూప్. ఇలాగా ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది, I లెస్ దాన్ ఈక్వల్స్ టు 10 ట్రూ అయినంత సేపు కూడా బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ అన్ని రిపీటెడ్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఒక సందర్భంలో ఇక్కడ I ఈక్వల్ టు 10 అయింది, 10 ప్రింట్ అయ్యి I ప్లస్ ప్లస్ అయితే ఏం జరిగింది, I ఈక్వల్ టు 11 అయిపోతుంది. సో 11 లెస్ దాన్ ఈక్వల్స్ టు 10 ఫాల్స్ కాబట్టి లూప్ టెర్మినేట్ అయిపోయి బయటకు వచ్చేస్తుంది. అంటే ఎప్పుడు టెర్మినేట్ అయిపోయి బయటకు వస్తుంది, కండిషన్ ఫాల్స్ అయినప్పుడు లూప్ టెర్మినేట్ అయిపోయి బయటకు వస్తుంది అనమాట. సో ఇక్కడ ఇనీషియల్ గా మనం ఎక్కడో వాల్యూ దగ్గర మొదలు పెట్టాలి కాబట్టి 1 to 10 నెంబర్స్ ప్రింట్ చేయడం అనేది ఈ ప్రోగ్రామ్. ఫస్ట్ 1 సెలెక్ట్ చేసుకుంటాం, I ఈక్వల్ టు 1 అని ఇనిషియలైజ్ చేస్తాం. రాగానే లూప్ లోకి వెళ్ళగానే మొట్టమొదటి కండిషన్ చెక్ చేసుకుంటుంది, 1 లెస్ దాన్ ఈక్వల్స్ టు 10 నా కదా, ఎస్ ట్రూయే, ట్రూ అయింది కాబట్టి లూప్ లోకి వెళ్ళు. I ప్రింట్ అయింది. నెక్స్ట్ I ప్లస్ ప్లస్, I ప్రింట్ అయిన తర్వాత I ఇంక్రిమెంట్ అవుతుంది. అంటే ఇప్పుడు I ఎంత అవుతుంది, 2 అవుతుంది. I ఇంక్రిమెంట్ అయినప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్తుంది, అంటే ఇనిషియలైజేషన్ దగ్గరికి వెళ్తుంది, కండిషన్ దగ్గరికి వెళ్తుంది. ఇనిషియలైజేషన్ అనేది ఓన్లీ 1 సారే, ఫస్ట్ టైం మాత్రమే, మొదటిసారి మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇలాగా టెర్మినేట్ లూప్ రిపీట్ అవుతూ ఉంటుంది. ఎప్పుడు I ఈక్వల్ టు 10 అయ్యి I 11 లెస్ దాన్ ఈక్వల్స్ టు 10 కండిషన్ వచ్చినప్పుడు I ప్లస్ ప్లస్ I 2 అవుతుంది, 3 అవుతుంది, 4 అవుతుంది, అలా 9 అవుతుంది, 10 అవుతుంది. 10 లెస్ దాన్ ఈక్వల్స్ టు 10 ట్రూ అయింది, 10 ప్రింట్ అవుతుంది. I ప్లస్ ప్లస్ అవుతుంది, అంటే 10 వల్ల 11 అవుతుంది. 11 లెస్ దాన్ ఈక్వల్స్ టు 10 ట్రూ ఆఫ్ ఫాల్సా, ఫాల్స్. కాబట్టి లూప్ లో టెర్మినేట్ అయిపోయి బయటకు వస్తుంది. ఓకే, సో ఇది మెయిన్లో రాయాలి. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ యాడ్ చేసి ఇదన్నా. సో దిస్ ఈజ్ అబౌట్ వైల్ లూప్. డూ వైల్ చూద్దాం. సేమ్ ప్రోగ్రామ్, స్మాల్ డిఫరెన్స్ ఉంటుంది.
class do while public static void main string args int I equals to 1 while ఇక్కడ do system dot out dot println I వాల్యూ ప్రింట్ చేయండి I ప్లస్ ప్లస్ ఇక్కడ రాస్తాం while I less than equals to 10 సేమ్ చిన్న మార్పు అంతే వైల్ ఇక్కడికి వస్తుంది అయితే వైల్కి డూ వైల్కి తేడా ఏంటంటే కండిషన్ ట్రూ ఆఫ్ ఫాల్స్ పక్కన పెట్టండి డూ వైల్లో ఈ బ్లాక్ అంతా ఒకసారి ఎగ్జిక్యూట్ అయిపోతుంది అప్పుడు కండిషన్ చెక్ చేసుకుంటే వెళ్తూనే బ్లాక్లోకి వెళ్ళిపోతుంది ఎవడో నేను కండిషన్ చెక్ చేయమని అడగడం అనమాట సో వైల్లో అలా కాదు కనీసం బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ అన్నీ కూడా ఒక్కసారి ఎగ్జిక్యూట్ అవ్వాలన్నా సరే ఇక్కడ కండిషన్ చెక్ చేసుకుంటుంది అంటే ఈ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఒక్కసారి ఎగ్జిక్యూట్ అవ్వాలన్నా సరే కండిషన్ ట్రూ అవ్వాల్సిందే దీంట్లో అలా కాదు అసలు కండిషన్ ట్రూ ఆఫ్ ఫాల్స్ పక్కన పెట్టండి ముందర బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ అన్ని కూడా ఒకసారి ఎగ్జిక్యూట్ అయ్యి అప్పుడు కండిషన్ దగ్గరికి వెళ్తాయి ట్రూ అయిందనుకోండి మళ్ళీ డూ బ్లాక్ దగ్గరికి వెళ్తుంది ఫాల్స్ అయితే అటు నుంచి అంటే టెర్మినేట్ అయిపోయి లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది అనమాట దిస్ ఈజ్ వైల్ అండ్ డూ వైల్ అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఫర్ సింటాక్టికల్ గా ఫర్ అనేటువంటిది ఈజీ స్టేట్మెంట్ అన్నమాట ఫర్ ఇందులోనే ఇనిషియలైజేషన్ చేస్తాం ఇనిషియలైజేషన్ టెస్ట్ కండిషన్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ statements for initialization test condition increment or decrement statements example for import java.io.star class for statement or for loop value public static void main string args int I look at this one for I equals to 1 initialization ఇక్కడ చెప్పినట్టు initialization I less than equals to 10 test condition increment or decrement I less than I plus plus అంటే ఇనిషియలైజేషన్ టెస్ట్ కండిషన్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ ఒక లైన్ లో రాస్తాం println I okay initialization test condition increment I equals to 1 I less than equals to 10 I plus plus ఇందులో కూడా సేమ్ వైల్ లూప్ లో ఇందాక ఎగ్జాంపుల్ లాగే ఎగ్జిక్యూట్ అవుతుంది 1 to 10 నెంబర్స్ ప్రింట్ చేస్తుంది ఫస్ట్ ఇనిషియల్ వాల్యూ చెక్ ఇనిషియలైజేషన్ 1 కి ఇనిషియలైజ్ అవుతుంది I వాల్యూ కండిషన్ చెక్ చేసుకుంటుంది ట్రూ అయితే లూప్ లోకి వెళ్తుంది లూప్ లో I వాల్యూ ప్రింట్ అయిన తర్వాత మళ్ళీ ఇంక్రిమెంట్ దగ్గరికి వెళ్తుంది
ఇంక్రిమెంట్ అయిన తర్వాత నుంచి ఇంక్రిమెంట్ కండిషన్, ఇంక్రిమెంట్ కండిషన్, ఇంక్రిమెంట్ కండిషన్, ఇలా ఎప్పటి వరకు కండిషన్ ఫాల్స్ అయ్యేంత వరకు. సో ఫర్ లూప్ సేమ్ వైల్ లూప్ లాగే. వైల్ లూప్లో ఏం చేస్తాం అంటే వైల్కి పైన ఇనిషియేషన్ రాస్తాం, బ్లాక్ ఎండ్లోనేమో ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ చేస్తాం. కానీ ఫర్ లూప్లో వచ్చేసరికి ఏంటంటే మొత్తం ఇనిషియలైజేషను, తర్వాత టెస్ట్ కండిషను, ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ మూడు కూడా మనం ఒకే లైన్లో రాస్తాం. సో దిస్ ఈజ్ అబౌట్ ఫర్ లూప్. And next one is nested loops. Loop within loop is called as nested loop. Loop within loop is called as nested loop. For initialization, test condition, increment or decrement, మళ్ళీ లోపల for initialization, test condition, increment or decrement, state. Okay. Okay, example 2. For I equal to 1, I less than or equals to 5, I plus plus. For j equal to 1, j equal to 5, j plus plus. System dot out dot println j. ఓకే, ఇక్కడ I equal to 1 to 5 అంటే 5 iterations. ఓకే, I equal to 1 ఎక్కడ దాకా 5 దాకా. ఇందులో మళ్ళీ అక్కడ j equal to 1 to 5 అన్నాడు. అంటే ఇక్కడ I equal to 1 లో j equal to 1, j equal to 2, j equal to 3, j equal to 4, j equal to 5 ఇక్కడికి అయింది. j కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు I వాల్యూ ఏమవుతుంది? 2 అవుతుంది. 2 దగ్గరికి వస్తుంది. I ఇంక్రిమెంట్. మళ్ళీ j equal to 1, j equal to 2, j equal to 3, j equal to 4, j equal to 5. మళ్ళీ I equal to third iteration, j equal to 1, j equal to 2, j equal to 3, j equal to 4, j equal to 5. 3 అయింది. మళ్ళీ I equal to 4 లో j equal to 1, j equal to 2, j equal to 3, j equal to 4, j equal to 5. I equal to 5 లో j equal to 1, j equal to 2, j equal to 3, j equal to 4, j equal to 5. అంటే టోటల్ ఎన్ని ఇటరేషన్స్ అవుతాయి? ఇవి 5, ఇవి 5, ఒక్కో దాంట్లో 5 అంటే 5 into 5 25 ఇటరేషన్స్ అవుతాయి. 5 into 5 25 ఇటరేషన్స్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, I equal to 1 లూప్ లో j equal to 1 to 5 పూర్తి అయిన తర్వాత అప్పుడు I equal to 2 దగ్గరికి వెళ్తుంది. I equal to 2 లో ఇది అయిన తర్వాత అప్పుడు I equal to 3 దగ్గరికి వెళ్తుంది అనమాట. అలాగా ఒక I లూప్ లోకి వెళ్ళిన తర్వాత J లూప్ మొత్తం తన ఐటరేషన్స్ అన్ని కంప్లీట్ చేసుకున్న తర్వాతే I యొక్క నెక్స్ట్ లూప్ వెళ్తుంది అనమాట. అంటే ఇన్నర్ లూప్ పూర్తిగా కంప్లీట్ అవ్వాలి. అందు గురించే దీన్ని ఏమన్నాడంటే అవుటర్ లూప్, ఇది ఇన్నర్ లూప్. దిస్ ఈస్ అవుటర్ లూప్ అండ్ దిస్ ఈస్ ఇన్నర్ లూప్. లూప్ విత్ ఇన్ ఈ లూప్ ఈస్ కాల్డ్ as నెస్టెడ్ లూప్స్. ఇక్కడ లూపింగ్స్ లో జావాలో కొత్తగా వచ్చింది ఏంటంటే ఎన్హాన్స్డ్ లూప్స్ అని ఒకటి వచ్చింది. ఎన్హాన్స్డ్ లూప్స్ అని వచ్చింది. అది చెప్పి మనం లూపింగ్ కాన్సెప్ట్ని కంప్లీట్ చేస్తాం.
స్ట్రింగ్ ఒక అరే తీసుకున్నాం. స్ట్రింగ్ అనేది క్లాసు, అరే అనేది ఆబ్జెక్ట్. ఓకే, ఈక్వల్ టు COBOL, Pascal, Java, Oracle. ఇది అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ అన్నమాట. వీటిలన్నిటిని కూడా స్ట్రింగ్ ఆబ్జెక్ట్స్ అంటాం. స్ట్రింగ్ ఆబ్జెక్ట్స్ ఇది అరే అనేటువంటిది స్ట్రింగ్ ఆబ్జెక్ట్, ఇది క్లాస్. ఆబ్జెక్ట్ పక్కన అరే పెట్టాం కాబట్టి అరే ఆఫ్ స్ట్రింగ్ ఆబ్జెక్ట్స్ అవుతుంది. అరే ఆఫ్ స్ట్రింగ్ ఆబ్జెక్ట్స్ అంటే దీంట్లో ఎలా స్టోర్ అవుతాయంటే అరే ఆఫ్ 0లో కోబాలు, అరే ఆఫ్ 1లో పాస్కల్, అరే ఆఫ్ 2లో జావా సెకండ్ ఇండెక్స్, అరే ఆఫ్ 3లో ఒరాకిల్ స్టోర్ అవుతుంది. ఇప్పుడు చూడండి, దీని నెక్స్ట్ స్టేట్మెంట్ రాసిన ఫర్ స్ట్రింగ్ ఎక్స్. ఎక్స్ అనే ఒక స్ట్రింగ్ తీసుకున్నాం. ఇది ఉత్తి ఆబ్జెక్ట్, అరే ఆఫ్ ఆబ్జెక్ట్ కాదు. ఇక్కడ అరే పెట్టాం కాబట్టి ఇది అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ అవుతుంది. ఇక్కడ ఓన్లీ ఎక్స్ అని పెట్టాను. ఇక్కడ ఏం పెట్టానంటే అరే అన్న అరే తీసుకున్నా. ఎన్హాన్స్డ్ లూప్ లో ఏం జరుగుతుందంటే అరేలో ఉండేటువంటి 0th ఆబ్జెక్ట్ దగ్గర నుంచి చివరి ఆబ్జెక్ట్ దాకా ఒక్కొక్క ఇటరేషన్ లోనూ ఒక్కొక్క ఆబ్జెక్ట్ వచ్చి ఎక్స్ అనేటువంటి స్ట్రింగ్ కి అసైన్ అవుతుంది. ఇప్పుడు ఎక్స్ ని ప్రింట్ చేస్తాను. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println x అన్న స్ట్రింగ్ కీవర్డ్. ఇది x అంటే ఒక వేరియబుల్ తీసుకున్నా, స్ట్రింగ్ టైప్ ఆబ్జెక్ట్. అరే అంటే ఇగో ఇది. ఇప్పుడు ఒక్కొక్క లూప్ లో లూప్ 1 అరే ఆఫ్ 0లో ఎంత ఉంది, కోబాల్ ప్రింట్ అవుతుంది. లూప్ 2, లూప్ 3, లూప్ 4 ఒక్కొక్క అరే ఒక్కొక్క ఐటరేషన్ జరిగేటప్పుడు అరే ఆఫ్ 0లోది x లోకి వస్తుంది అనమాట. x ఈజ్ ఈక్వల్ టు అరే ఆఫ్ 0, x ఈజ్ ఈక్వల్ టు ఆ x ప్రింట్ అవుతుంది. ఓకే, x ఈజ్ ఈక్వల్ టు అరే ఆఫ్ 0, x ఈజ్ ఈక్వల్ టు అరే ఆఫ్ 1, x ఈజ్ ఈక్వల్ టు అరే ఆఫ్ 2, x ఈజ్ ఈక్వల్ టు అరే ఆఫ్ 3. అందులో ఏమొస్తుంది, కోబాలు, పాస్కల్, జావా, తర్వాతది ఒరాకిల్, ఈ 4 ప్రింట్ అవుతాయి అనమాట. అంటే మొట్టమొదటి కోబాల్ అని ప్రింట్ అవుతుంది, తర్వాత పాస్కల్ అని, జావా అని, ఒరాకిల్ అని ప్రింట్ అవుతుంది. ఇందులో ఏం చేయాలంటే ఒక స్ట్రింగ్ అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ తీసుకోవాలి. ఎన్ని తీసుకుంటే అన్ని. నెక్స్ట్ ఫర్ స్ట్రింగ్ కీవర్డ్ ఇది క్లాస్. ఓకే, ఇది క్లాస్ అన్నమాట. క్లాస్ ఎక్స్ కోలన్ ఈ అరే ఇది ఇగో ఇది. అరేలో ఉండేటువంటి ఒక్కొక్క ఐటరేషన్ లో ఒక్కొక్క ఎలిమెంట్ వచ్చి ఎక్స్ కి అసైన్ అవుతుంది. ఆ ఎక్స్ ఇక్కడ ప్రింట్ చేస్తాం. దీన్ని ఎన్హాన్స్డ్ ఫర్ లూప్ అంటాం. Okay, so this is about loops, and next we will discuss about jumping state.